హాయ్ ఫ్రెండ్స్, హాయ్ గాయ్స్. గుడివాడ రాణిని వచ్చేసేసాను. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఇంకా నన్ను ఫాలో అయ్యారు మాత్రం ప్లీజ్ 1 లైక్ కొట్టచ్చు కదా. మీ గుడివాడ రాణిని వచ్చేసాను. ఇంకా వీడియోలోకి వచ్చేయాలంటే అమ్మ ఈరోజు వ్యాపారం అంటే ఏమనుకుంటున్నారు? చూపిస్తా మీకు. జీవితాలు మారిపోయే వ్యాపారం అనమాట. నా దగ్గరున్న వస్తువులు మీరు ఒక్కొక్కటి కొనుక్కున్నారనుకో జీవితాలు మారిపోతాయి. జీవితాల్లో కుటుంబంలో మంచి మీరు మిమ్మల్ని పిల్లలు బాధ పెడుతున్నారా, లేకుంటే భర్త బాధ పెడుతున్నాడా, లేకుంటే ఇంకెవరన్నా చుట్టుపక్కల వాళ్ళు బాధ పెడుతున్నారా, మీకు ఏమన్నా మానసికంగా రోగాలు ఏమన్నా ఉన్నాయా? నా దగ్గర ఎండి చేపలు కొని తిన్నారంటే వేరే విషయమే. అయితే వ్యాపారం మొదలెట్టుకోకుండా స్టోరీ చెప్పేస్తున్నాడేటి. పడేలు కాకి వ్యాపారం దీని జీవితం ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చూపించేస్తా. ఎందుకు ఆలుగలు పడిపోతున్నా? నేను కదా బుట్ట మోసేది. కూర్చో. రెడీ. ఎండ్రాయిలు, ఎండి చేపలు, మెత్తళ్ళు, పిత్తపారుగులు, సావడాలండి. రావాలి. ఫ్రెష్గా ఉన్నాయి. ఎండ్రాయిలు, ఎండి చేపలు, సావడాలు, పిత్తపారుగులు, మెత్తళ్ళు రావాలి. ఏంటమ్మా కావాలా? వస్తున్నా. అబ్బా గంప తినచవచ్చు కదా, నేనే తెచ్చుకోవాలా? ఏం కావాలి మీకు? ఏం కావాలి? మీరు మనుషుల్ని ఎలా హింసించాలా, మనుషుల్ని ఎలా శ్రమలు పెట్టాలా, అలాంటి చేప కావాలా మీకు? వెరైటీగా ఇదైతే ఒక మనుషుల్ని టెన్షన్ పెట్టేసేసి, ఒక మనుషుల్ని మానసికంగా బేజ తినేసేసేసి వాళ్ళకి ఇదొక్కటి తినిపించారంటే మీరు మైండ్ తినవసరంలా. మీరు మా స్పూన్ వేసుకొని అది మెదడు మీరు బ్రెయిన్ తినవసరంలా. ఇది గనక మీరు వాళ్ళకి పట్టించారంటే అబ్బా వాళ్ళు సూపర్గా సెట్ అయిపోతారు. మీరు ఎన్ని తిట్టినా, ఎంత చేసినా, ఎంత హింసించినా, ఎంత శ్రమలు పెట్టినా మళ్ళీ మీరు కనపడరు దీనికిలాగా. ఇది చేసేది అదే బిజినెస్ కాదు. మైండ్లు పాడు చేయాలంటే మైండ్లు వాళ్ళని ఇట్లా ముట్టుకోకూడదు. మనం లైట్ వేయాలంటే స్విచ్ని ముట్టుకోవాలి కదా. ఒక మనిషిని హింసించాలంటే ముట్టుకోకోకుండా ఇది ఒక్కటి మాయ మంత్రం చేసేసి ఇచ్చేద్దనమాట. ఈ బడేలు కాకి మంచిగా ఉంది. పుట్టబొమ్మ నిన్ను ముద్దుకుంటివే, జిందగీకే నువ్వు కొంపల ముంచి నువ్వు ముంచుతానంటవే. బుట్టబొమ్మ నిన్ను అందరూ అనుకుంటారు బుట్టబొమ్మ, కానీ కొంపల ముంచలేడివి నువ్వు. బుట్టబొమ్మ. ఓకే, ఇది అదొక మందు. ఇంకేం కావాలండి? పిత్త పరిగలు రావాలి. ఏంటి? ఇంకో కుటుంబంలో ఇంకో సమస్య. వదిలిని ప్రేమించరా? ఆడబిడ్డలకు రెస్పెక్ట్ ఇరా? ఆడబిడ్డ కన్నీళ్ళు రోజు చూస్తావా నువ్వు? ఆ ఒక కన్నీటి బొట్టు నువ్వు రోజు చూడాలనుకుంటున్నావా? నువ్వు ఏడిపిస్తావా? ఏడిపించాలంటే ఎట్లాగా? బడేలకాకి నీకు ఒక వ్యాపారం వచ్చేసింది. ఇప్పుడే అడిగారు పిత్తపరుగులు కావాలంట. పిత్తపరుగులకి తింటే ఏమొచ్చిద్దని అడుగుతున్నారు. ఒకళ్ళంట ఈజీగా ఏడిపించాలంట, వదిలిని ఏడిపించాలంట, ఆడబిడ్డలను ఏడిపించాలంట, వదిలిని బాధ పెట్టాలంట, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకూడదంట, ఆడబిడ్డలను అంట కన్నీరు పాలు చేయాలంట అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు కాదు, సారీ నువ్వు అనుకుంటున్నావు, కానీ జరిగేది అది కాదు. సర్లే, వాళ్ళకి ఏదో కావాలంట. పిత్తపరుగు ఇస్తేనంట, పిత్తపరుగు తింటానంట, పిత్తపరుగు యూజ్ చేసుకుంటానంట, ఏమి జరిగిద్దంట చెప్పు వాళ్ళకి. అవునా? చెప్పేసిందండి, ఊదేసింది నా చెవులో. పిత్తపరుగు కొనుక్కుంటానంట మీరు. పిత్తపరుగు అంటే ఏది? ఇది ఇదనమాట. సంతూర్ అదనమాట పిత్తపరుగు. ఇది కొనుక్కుంటా అంట మీరు ఇట్లా ముట్టుకోవసరం లేదంట. మీ ఇంటికి వచ్చిన వజుల్ని కానీ ఆడబిడ్డలు కానీ ఇట్లా ముట్టుకోకోకుండానే వాళ్ళ మీద ఇంటింటికి ఎలా అయితే ఇది పిత్త పొరుగులు, ఎండు రొయ్యలు, ఎండి చేపలు అమ్ముకొని తిరుగుతుందో మనం కిలాడి బడేలు కాకి ఎలాగైతే అమ్ముతుందో ఇలా చెప్పు అని నాతో చెబుతుంది.
మీరు ఇంటికి వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా మాట్లాడకపోయినా వాళ్ళు ఎంతో ఇదిగా చూసినా వాళ్ళు ఎంతో అన్ని విధాలుగా పెట్టినా వాళ్ళని ఇట్లా ముట్టుకోకుండా అంటే చాలా చేయొచ్చు అంట, చాలా అవమానపరచవచ్చు అంట, వాళ్ళ మీద ఇంటింటి తిరిగి నిందలు చేయొచ్చు అంట. అప్పుడు మన ఇంటింటికి బొట్టు పెట్టుకుంటా కావు 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 కాకి అదే చెప్పాలా, అదే చెప్పమంటుంది. అలా కొంపల మీదల్లా ఒక్కొక్క కొంప మీదల్లా వాలి ఊరు మొత్తం తిరిగి అప్పుడు వాళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఇలా హింస పెడుతున్నారు, కానీ ఇటు చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పుకునే శక్తి వస్తుందంట. ఇది కనుక రుద్దుకొని వెళితే శక్తి వస్తుందంట. అయితే ఇంకేంటి, ఓ ఇలాగా. అయితే ఇంకొకటి ఉందంట సీక్రెట్, పని చేయ అవసరం లేదంట. ఇది ఒక్కటి కొనుక్కుంటే పని చేయ అవసరం లేదంట, ఇల్లుడు అవసరం లేదంట, బాత్రూమ్ కడగ అవసరం లేదంట, బాత్రూంలో బండలు వేసుకొని అవసరం లేదంట, పాకుళ్ళని తిరగొచ్చంట, మీరు ఏం చేసినా పట్టించుకోరంట. ఈ బడేలు కాకిలాగా ఇన్ని లాభాలు ఉన్నాయా, ఒకటి కావాలా, पैसा दे ఏ ఐటమ్ లేలో, पैसे दे ఐటమ్ లేలో, ఓకే క్యాష్ ఇచ్చావా, ఫోన్పే కొడతావా, ఓకే ఈ బడేలు కాకి నెంబర్ ఇస్తా. ఉంది కదా పెద్ద ఫోను కవర్లో పెట్టుకుని వెళ్తున్నావు కదా, చెప్పు ఉందా, ఉందంట, మంచి అమ్మో దీని వ్యాపారది, దీని గుట్ల వ్యాపారం అంతా బయట పెట్టేస్తున్నాను, పడిపోతుంది. అమ్మో పాపం నువ్వు ఒక్కదేమైనా బతికేది, వాళ్ళు కూడా బతకొద్దా, నన్ను ఫాలో అయ్యేవారు కూడా బతకొద్దా, పాపం వాళ్ళకు కూడా నీలా అసలు నువ్వు ఎలా ఇంతగానో మెయింటైన్ చేస్తున్నావు, ఇంతంత గట్టిగా 100 మందితో కూడా సమాధానం చెప్పే మనుషులతోటి జీవితాలతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు, ఏంటి సీక్రెట్స్ మైనస్ అని అడుగుతున్నారు వాళ్ళు, అందుకే చెబుతున్నా సరేనా. 2 వ్యాపారాలు అయిపోయినాయి. ఇంకోటి ఏండ్రాయిలు పిత్తబారుగులు, ఏంటి చేపలు సావడాయిలు రావాలమ్మా, అయిపోతున్నాయి ఆల్రెడీ 2 ఐటమ్స్ అయిపోయినాయి, 2 క్యారెక్టర్లు అయిపోయినాయి, రావాలి మెత్తళ్ళు. అమ్మా చెప్పు, మెత్తలు కాలా, మెత్తలు కేజీ ఎంతమ్మా, కేజీ లెక్కదమ్మా, మేము గుణాలను బట్టి ఇస్తాం, కేజీ లెక్క. అది ఇలా కూడా వ్యాపారం చేస్తారా మరి, మా బడేలు కాకి ఎట్లనన్నా వ్యాపారం చేసిద్ది. అబ్బో మస్తు వ్యాపారాలు తెలుసు దీనికి, జీవితాల వ్యాపారం తెలుసు, కొంపలు అలా కోల్చాలో వ్యాపారం తెలుసు, మనుషుల్ని ఎలా రోడ్డు మీదకి ఎక్కించాలో వ్యాపారం తెలుసు, మనుషుల మీద నిందలు ఎలా వేయాలో వ్యాపారం తెలుసు, అన్ని వ్యాపారాలు తెలుసమ్మా మా బడేలు కాకి. అబ్బో మామూలు వ్యాపారమా. అయితే మీకు మెత్తలు కావాలా, మెత్తలు ఎక్కడున్నారు వచ్చేయండి లోపల, మెత్తల మీద కూర్చున్నావా, జరుగు. మెత్తళ్ళు వచ్చేసి ఇవ్వండి, ఫ్రెష్గా ఉన్నాయి. ఈ తిన్నాక ఇంత గ్లాసులకి తీసుకొని తాగితే అని వచ్చేద్దాం. ఇది తాగితే ఏం వచ్చిద్దో చెప్పాలి, ఇది కొంటే మీరు చలో చెప్పు, ముట్టుకోకు, మళ్ళీ నీ జబ్బు నాకు అంటుకుంటుంది, కొంపలమ్మడి తిరిగే జబ్బు నువ్వు యూజ్లెస్ ఫెలో. చిన్నాను గుడ్లు చూడండి అట్ట చూస్తుందో, మళ్ళీ నీ బుద్ధి అంటారు, మళ్ళీ నీ నలుగురు వాళ్ళతో సావాసన తాళీళ్ళు అయినట్టు మళ్ళీ నీ వాసన అంతా మళ్ళీ నాకు గాలి తగిలింది అనుకో, మళ్ళీ నేను ఒక కవర్ పట్టుకోవాలి హైదరాబాద్ వదిలేసేసి, అవి మళ్ళీ అవి విలేజ్ రావాలా, మొత్తం ఊర్లో అమ్మడి పెట్టి తిరగాల. సరే మ్యాటర్ తర్వాత చెప్తాను. ఇది తీసుకుంటే ఏంటి లాభం, ఏ కోపం మోమంచాలి చెప్పు, ముట్టుకోకుండా దూరం చెప్పు. చెప్పేసేసిందండి. మెత్తలు తీసుకుంటానంట, మెత్తగా తప్పులు చేయొచ్చంట, మెత్తలు తీసుకుంటే మెత్తగా తప్పులు చేయొచ్చంట. ఆ మెత్త తప్పులు ఏంటో చెప్పనా, చెప్పేసేసిన చెవులు అని ఊదేసేసింది. చెప్తా. మెత్తలు తీసుకోవడం వల్ల లాభాలు ఏంటంటే, లాభాలు తక్కువ నష్టాలు ఎక్కువ. దీని దగ్గర వస్తువులు కొన్నాయన్నీ లాభాలు తక్కువ నష్టాలు ఎక్కువ. నష్టాల్లో లాభం దొరికిద్దని అనుకుంటారు, కానీ ఆ నష్టాలే దీనికి లాంటి వాళ్ళు కొంటే ఆ నష్టాలే లాభం కింద చూసి తృప్తి పొందుతారనమాట. అయితే ఇది తీసుకోవడం లాభం ఏంటంటే, ఉంటారు కదా భర్త ఉన్నప్పుడు ఒకలాగా, భర్త ఉన్నప్పుడేమో
ఏమన్నా వండి పెట్టాలి, ప్లేట్ తీనా, అది తీస్తా, రండి, ఇంకేం కావాలి, నేను తర్వాత తింటా, లేదు లేదు నేను తర్వాత తింటా, సరే సరే, మీ కాళ్ళు వస్తాలా, అత్తయ్య ఏం చేస్తున్నారు, సరే నేను వెళ్తా కొట్టుకి, సరే సరే నేను చేస్తా, నేను లాస్ట్లో తింటాలే, మీరు ఎంత చెప్తే అంతే వదులు, మీరు ఎంత చెప్తే అంత, సరే సరే నేను మీ మాట వింటున్నాను కదా. అయ్యో భలే జోకులు వేస్తారు అసలు. ఏ ముసుగు నువ్వు పాడమాకే బాబు, అస్సలే బడేలు కా క్యారెక్టర్ పాడకం. ఏంటి అసలు చిలిపి, మీరు భలే జోకులు వేస్తారు అసలు మీరు. అవునా, అలా జరుగుతుందా, వాళ్ళు అలా చేశారా? అలా ఆయన అంటాడు, అంతకన్నా నవ్వుకో బడేలు, ఏ కాకి అంతకన్నా నవ్వుకో, ఏ మక్కలు చెప్పిన అంత మాత్రం నవ్వుతున్నా, పడకో కూర్చో. అనుకుంటే మోసం, మోసపు నవ్వు, అన్యాయపు నవ్వు, అది మోసపు నవ్వు, అది రియల్ నవ్వు కాదు. అలా అవుతుంది. ఇంకొక పాయింట్, ఇది అయిపోయాక సాయంత్రం గిన్నెలు కడగాలి. మేము కడుగుతాం, లేదు వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడు, లేదు 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 నేను కడుగుతాను, మీరు జరగండి నేను కడుగుతా, లేదు నేను చేస్తాను, అవి నేను చేస్తా, నా పనులన్నీ నేను చేస్తా, సరే నీళ్ళు ముయ్యాలా, స్నానానికి వెళ్తారా, నీళ్ళు పోయినా, పిల్లల స్నానం చేయించాలా, పిల్లలు రండి స్నానం చేపిస్తా, రండి, బాగుందా స్నానం, బాగా చేపిస్తున్నానా, అలా ఆయన చూస్తున్నాడు అక్కడ, బడేలకాయకి భలే చేపిస్తున్నావే. చీలిపి, మీకు మీ ఫ్యామిలీకి తప్ప నేను ఎవరికి చేస్తాను పని. స్నానాలు అయిపోయాక తుడిచి చేసి, బయటికి వెళ్ళకండి, ఆడుకోకండి, బడేలు కొంచెం అన్నం తినిపిస్తా అంటే, తినిపిస్తాను పిల్లలకే కదా, నాన్న ఇట్రండి, పాప ఇట్రా అన్నం తినిపిస్తా, నో అక్కడికి వెళ్ళి ఆడుకోకూడదు, మట్టిలోకి వద్దు, అమ్మ చెప్పింది. ఇదైపోయాక దాని తర్వాత ఇంకేదో విషయం మర్చిపోయినా, చెప్పు. ఏంటి పడుకోబెట్టాలా, మీరు బయటికి వెళ్తున్నారా, అయ్యో పెద్ద పనే ఉంది, పడుకోబెడతాలే, ఏముంది పెద్ద పనా, పడుకోబెడతా, నా దగ్గర పడుకోబెట్టుకుంటా, సరేనా. అంతలోకి వాళ్ళ హస్బెండ్ వస్తాడు, భలే చూస్తున్నావు అంటే, అబ్బా హస్బెండ్ వచ్చాడు ముసుకేసుకోవాలి, లేదండి, అయ్యో ఇష్టపడి చేసుకున్నా కదా, చెయ్యాలి కదా పద్ధతి. మళ్ళీ ఫ్యామిలీ వచ్చేస్తారు, వదిలి వచ్చేస్తారు, ఇక కాయలు పండ్లు మామిడి పండ్లు అన్నీ తీసుకొచ్చి తిను 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 అని అంతా చెప్తా ఉంటుంటే మళ్ళీ జోకులు వేస్తుంటే, చిలిపి వజులు, ఏంటి ఆ జోకులు, ఏంటి అలా పోయే ముసుగు రామ్మ తల్లి, నువ్వొకటి, ఏంటి వజుల్లో వాళ్ళు అలా చేశారా, ఏంటి ఇంటి పక్కన వాళ్ళు అలా చేశారా, భలే జోకులు వేస్తున్నారు వజులు మీరు. అయ్యో అయ్యో చూసా, మీ ఆయన మురిసిపోతున్నాడు అక్కడంటే, పోండి. ఇది దీని దొంగ నవ్వు, ఇది దీని మోసపు నవ్వు. ఎన్ని డ్రామాలు చేసేవే, మొగుడు ఉన్నంతసేపు ఎన్ని డ్రామాలు, అదనమాట. ఇది మెత్తలు కొంటే అలాంటి క్యారెక్టర్ల కింద, అలా బిహేవియర్ కింద, అలా కొంపలు అలా ముంచేసేసి ఇంటింటికి వెళ్ళి అంత మంచిగా చూసిన వాళ్ళని, అంత మంచి జోకులు చెప్పిన వాళ్ళని, అంత మంచిగా నవ్వుపించిన వాళ్ళని, అంత మంచిగా చూసిన వాళ్ళని, అంత మంచిగా మామిడికాయలు, మంచిగా మటన్లు చికెన్లు అన్నీ పెట్టిన వాళ్ళ మీద అన్నీ నిందలు వేయచ్చు మెత్తలు తింటే. అదనమాట. అది ఇంకొక ఐటెం ఉంది, సావడాలు ఉంది కదా,
పెత్తబారుగా బొమ్మడాయలు సావడాలండి. ఎండ వస్తుందండి బాబు, రండి త్వరగా. ఎన్ని క్యారెక్టర్లు చెప్పాలి? సావడాలు ఉన్నాయండి, లాస్ట్లో ఇంకొక ఐటెం ఉంది. తొందర రండి బాబోయ్. ఎడమా పుల్లమ్మా, పుల్లమ్మ అయిపోయింది కదా. ఎల్లమ్మా కావాలా? సావడాలు కావాలా? సావడాలు స్టోరీ చెప్పాలంటే చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి. ఎంతమ్మా? నేను చెప్పినంత ఇస్తలే. క్యాష్ ఉందా? క్యాష్ లేదు, ఫోన్పే. మీ ఊర్లో వాళ్ళ దగ్గర కూడా ఫోన్పేనా? ఏం చేస్తాం, కర్మ అలా నడుస్తుంది. సావడాయిలు కావాలా? సావడాయిలు కొంటే ఏమి లాభం అమ్మా మాకు? సావడాయిల వల్ల మాకు ఏం ఫలితం వచ్చింది? ఆగు, ఇలాంటి లాభాలన్నీ ఇలాంటి బిజినెస్ చేసి కొంపల ముంచే, కొంపల మీద పెట్రోల్ పోసి అగ్గిరగిలి ఇచ్చేది ఇదే కాబట్టి అడుగుతాం. చెప్పు బడేలు కాకి కౌ కౌ చెప్పు. ఏంటి ఎంత పెద్ద మ్యాటర్ ఉందా? ఈ రూమ్లో ఫ్యాన్ లేదు, ఇంత పెద్ద మ్యాటర్ ఎలా చెప్పాలి? సావడాయిలు కొంటేనంట, సావడాయిలు కొని తిని దాంట్లో 2 గుడ్లు వేసుకొని, సావడాయిల చేపల్లో 2 గుడ్లు వేసుకొని వండుకొని ఇంత పులుసులాగా పెట్టుకొని తింటేనంట మంచి విషయమే ఉంటుందంట. ఏం విషయం అంటారా? చెప్పనా? మరి ఫోన్పే కొట్టేస్తావా? చాలా కాస్ట్ ఎక్కువ, రేట్లు చెప్పా, మళ్ళీ నాకు గిరాకీలు ఎక్కువ వచ్చేస్తాయి. అసలే మెసేజ్ల మీద మెసేజ్లు వచ్చేస్తున్నాయి. సావడాలు తినడం వల్ల లాభం ఏంటంటే పిల్లలు చూడపోయినా ఏమనరు. ఇప్పుడు బడే పిల్లలు ఉన్నారు కదా, అది సావడాయిలు అటు తీరి అటు అమ్మబట్టి అటు పెట్టబట్టి అలా మారిపోయారంట. సావడాయిలు కొనడం వల్ల తినడం వల్ల లాభం ఏంటంటే పిల్లల్ని వదిలేసినా పట్టించుకోరంట. పిల్లోడికి పిల్ల పుట్టి పిల్లకి సొక్క కొనపోయినా, ఒక ఎండు మలతాడు కొనపోయినా, ఒక రూపాయి ఈగిపోయినా, వెళ్ళిపోయి ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక చాక్లెట్, లేకుంటే ఏదన్నా ఒక టిఫిను ఏది కూడా ఈగిపోయిన ఊరుకుంటారంట సైలెంట్గా. కొన్ని పద్ధతులు ఉంటాయి కదండి. కోళ్ళ ఇంటికి వస్తే కోళ్ళకి పద్ధతిగా బియ్యం పేడాలంటే అది హిందూ సాంప్రదాయాలే. కొన్ని కోళ్ళ ఇంటికి వస్తే ఏదైనా బిర్యానీ వండి పెట్టడమో, లేకుంటే ఏదైనా కూర బోర ఏదో ముక్కో డక్కో ఏదైనా వండి పెట్టడమో, లేకపోతే చీర సారీ పెట్టడమో, లేకుంటే కోడను ఒక 10 రోజులు ఇంట్లో పెట్టుకోవడమో, కోళ్ళకు బాధ్యత అప్పు చెప్పడమో అలాంటివి ఉంటాయి కదా. ఏమి చేయకపోయినా గప్చిప్పుగా ఉంటారంట. ఈ సావడాయిలు పెట్టిందంట అందరికీ, పెట్టబడి గప్చిప్పుగా ఉంటారంట సైలెంట్గా. మళ్ళీ కొడుకు అప్పుల పాలైపోయినా, ఫ్యామిలీలో చెప్తున్నా, ఫ్యామిలీలో కొడుకు అప్పుల పాలైపోయినా, ఎవరన్నా అడుక్కుంటున్నా, ఎవరన్నా ఏమన్నా చేస్తున్నా, ఇబ్బందుల పాలవుతున్నా, కష్టాల్లో ఉన్నా, ఏడుపులు ఉన్నా, బాధల్లో ఉన్నా, ఇన్ని శ్రమల్లో ఉన్నా, అయ్యో నా భార్య పిల్లలు ఇలా ఉన్నారు, నాకు దిక్కుదోషం లేదు, నాకు ఏదైనా భవిష్యత్తు ఇప్పి, ఏదన్నా లోన్ ఇప్పి, నాకు ఏదన్నా నీ బ్యాంక్ మీద ఏ లోన్ లేదు కదా, నాకు ఏదన్నా లోన్ ఇప్పించు, నేను కట్టుకుంటా, నేను చేసుకుంటా. అందరు తల్లిలు అలా లేరు కదా. కొడుకుల గురించి బ్యాంక్ బుక్కులు అమ్మిన వాళ్ళు ఉన్నారు, కొడుకులు జైలుకి వెళ్తే బ్యాంకు పింఛను బుక్ తాకడు పెట్టిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయి వాళ్ళ గురించి ప్రాణాలు పోయేలా ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, అంత కష్టపడిన వాళ్ళు ఉన్నారు. అందరు ఉన్నారండి అంత కష్టపడేటోళ్ళు. కానీ ఈ మెత్తలని సావడాయిలు పెడితే కొడుకులకి పట్టించుకోపోయినా వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఎన్ని గొడవలు చేస్తున్నా తల్లి, ఎంత రచ్చగా రోడ్లు ఎక్కి అస్సలు పిఎస్లే ఉన్నాయి, కోర్టులే ఉన్నాయి, ప్రపంచం ఉంది, ఎంత రచ్చ పెంట చేస్తున్నా సైలెంట్గా ఉండి చూస్తారంట. సైలెంట్గా ఉండి చూస్తారంట. సిరిపు కూతురు కూడా అంతే అంట. ఇంట్లో ఆడపిల్ల ఉందా, ఆడపిల్ల కూడా అంతేనంట. మీ ఇళ్ళల్లో ఆడపిల్ల ఉందా? ఈ సావడాలు ఇప్పుడు ఎవరైతే కొంటున్నారో మీ ఇళ్ళల్లో ఆడపిల్ల ఉందా? ఆడపిల్ల ఉంటే కూడా సైలెంట్ అయిపోద్దంట. ఎన్ని సిందులు థోమ్ 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 పారాయి నీకు వంట చేయను, నిన్ను వీధిని వదిలేస్తా, ఏ టైం వచ్చినా నువ్వు ఎక్కడ తిరిగినా అడగను చేయను, నిన్ను మాత్రం వదిలేస్తా.
అని అంత లాభాలు ఉన్నాయి. సావడాయిలు కొనుక్కొని వండి పెడితే పిల్లలకి అంత సైలెంట్గా ఉండిపోతారు, నోరులు కూడా ఎత్తరనమాట. అస్సలకి తల్లి ఎక్కడికన్నీ వెళ్ళని, పెద్దవాళ్ళని తిట్టని, పెద్దవాళ్ళని అరవని, పెద్దవాళ్ళని పట్టించుకోపోని, ఈ కొంప ఉడకపోయినాయి, కొంప నీటి చేయకపోయినాయి, గిన్నెలు కడగపోయి, తోమకపోయినాయి, వాకిలు ఉడకపోయినాయి, ఏమన్నా చేయకపోయి, ఊరి మీద పడి తిరగని, ఏమన్నా చేయని, కూతురు ఏటన్నా తిరగని, ఏమన్నా చేసుకొని, ఏమన్నా నాకు సాయంత్రం అయితే పొట్లం వస్తే చాలు అని ఎదురు చూస్తారనమాట. అలా పిల్లలు అలా గ్రిప్లోకి వచ్చేస్తారు. చూసారా ఎంత లాభాలు ఉన్నాయో. సావడాలు తినడం ఎంత లాభాలు. కావాలా సావడాయిలు షాంపులు పెట్టాగా. సావడాలు ఇవి అనమాట. సావడాలు తెల్లగా ఉంటాయి కదా, తెలుసా మీకు? సావడాలు అంటే వాటిని ఇక్కడ చేపలు అంటారు తెలంగాణలో, ఏమో గెరికలో ఏమంటారు, కానీ ఆంధ్రలో మాత్రం సావడాయిలు అంటారు. సావడాయిలు తెల్లగొట్టేది కదా సావడాయిలు. ఇక పట్టమ్మ తీసుకో సావడాయిలు. ఇంకా లోపలికి వెళ్ళు, నువ్వు కూడా లోపలికి వెళ్ళు, లోపల ఉండండి. ఇంకొక ఐటెం మిగిలింది. మళ్ళీ వ్యాపారం స్టార్ట్. ఏంటి చేపలు, పీత పరుగులు, మేతళ్ళు, సావడాయిలు రావాలమ్మా. అయిపోయినాయి, ఒక ఐటెం ఉంది, రావాలి త్వరగా. అసలే ఫ్రెష్ కొన్ని. మా బడేలు అయితే ఫ్రెష్ కాదు, మా బడేలు అయితే ఎప్పుడో 16 ఏళ్ళకే అచ్చపచ్చ అయిపోయింది. రావాలి. ఈ చేపలు అయితే అచ్చపచ్చ అవ్వాలి, ఫ్రెష్. అమ్మేది బడేలు ఎప్పుడో తుప్పట్టిపోయిన ఇనుములాగుంది. నేను అమ్మే చేపలు మాత్రం, బడేలు అమ్మే చేపలు మాత్రం ఫ్రెష్. బడేలు అంట ఆయన నన్ను అనుకున్నాను, నేను అమ్ముతున్నానని. ఇది అమ్మడానికి ముడ్లో ఓపిక లేదంట. ఇది మొయ్యాలన్నా మొయ్యలేదు. అయ్యో ఇంతటి దాకా నాకు ఐడియా రాలేకపోతే నేను దీన్ని పట్టుకున్నా, ఇది ఎట్టు పెట్టుకునేదిగా. సర్లే కూర్చో. ఏంటి పిత్తపర్లు కావాలా? పిత్తపరులు తింటే ఏం లాభాలా? చెప్పండి సరిగా, పిత్తపరుగులు తింటే ఏం లాభాలా? అడిగి చెప్తున్నాను. మేమైతే ఇట్టాడు బిజినెస్ మేము ఎప్పుడు పెట్టలా, మాకు అంత కరం కూడా రాలే. ఎందుకంటే వీళ్ళు నాన్న పోతూ బఠానీలు, చానగాలు, రేగ్గాయలు, జాంకాయలు అని నమ్మినట్టు వీళ్ళ నాన్నది అది పట్టుకొస్తాను. అది లైవ్లో పెడతాలే. చెప్పు బడేలకాకి చినాలు చెప్పు. పిత్తపరుగులు తింటారంట, లాభాలంట చెప్పు. ఎక్కువ చెప్పకు, నేను మ్యాటర్ ఎక్కువ ఎంత ఎక్కువ. అమ్మా ఏంట్రా బాబు ఎంత పెద్ద మ్యాటర్ చెప్పేసింది. అమ్మ లాస్ట్లో ఐటెంకి ఎంత పెద్ద మ్యాటర్ చెప్పిందండి బాబు. ఇగో పిత్తపరుగులు చూడండి, తినే ఐటము చాక్లెట్ కేకు. అబ్బో దీనికి ఎంత పెద్ద మ్యాటర్ చెప్పింది. ఈ మ్యాటర్ ఎంతసేపట్లో ఫినిష్ చేయాలి. సర్లే ఇదైతే కాస్ట్ ఎక్కువ. ఏమ్మా రేట్లు చెప్తే బాగోదని నేను రేట్లు చెప్తాను. ఎందుకంటే దీని బతుకు రేట్లు చెప్పే బతుకు కాదు. ఇదన్నీ సీక్రెట్గా చేసిద్ది, సీక్రెట్గా డబ్బులు దాపెట్టిద్ది, సీక్రెట్గా ఇంతే ఉన్నాయని ప్రజలకు చెప్పిద్ది. కానీ దీని దగ్గర చాలా డబ్బు ఉంది, ఇంతే ఉన్నాయని చెప్పిద్ది, ఇంతే లేవని చెప్పిద్ది. కాబట్టి దీనికి లెక్క సీక్రెట్గా దాచి పెడుతున్నాను. మీకు మెసేజ్ ద్వారా పెడతా రేట్లు, సరేనా? ఎందుకంటే మా ఫ్రెండ్స్ తింటారు కాబట్టి. పిత్తపరుగు తింటే ఏం లాభాలా చెప్పేసేసింది. నా చెవులు కూడా దుంపడిపోయినాయి. ఈ చెవు నుంచి చెప్తే ఈ చెవుకి నొప్పి వచ్చేసింది. పిత్తపరుగు తినడం వల్ల అంట ఇంట్లో ఉన్న భర్తని పెళ్ళాన్ని ఇష్టం లేకపోయినా, అది అందంగా లేకపోయినా, ఇష్టపడి పెళ్లి చేసుకోకపోయినా, ఇష్టపడి దగ్గరికి వెళ్ళకపోయినా, ఇష్టపడి చూసుకోకపోయినా, ఇష్టం ఉండేలాగా చేసుకుంది పిత్తపరుగు
ఏంటి అట్లా ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టు చూసుకునేలాగా చేసింది. ఇదే కావాలి మీకు కావాలంటున్నారు, లాభాలు చెబుతున్నాను. అలా చేసుకోవచ్చు అంట. ఇంకోటి, ఇంట్లో అత్తమామని పట్టించుకోపోయినా, అత్తకు ఒక ఇంత ముద్ద పెట్టకపోయినా అత్త రెస్పెక్ట్ ఇచ్చి గౌరవించి అలా ఉండిపోద్దంట. బొమ్మలాగా, రాతి బొమ్మలాగా చూసుకుంటూ ఇది ఎన్ని సిందులేసిన ఇది మాంసం ఉడకబెట్టేసేసుకొని, మీరు ఎవరైనా కానీ మాంసం ఉడకబెట్టేసుకొని ఇది అలాగే చేసేదంట. మాంసం ఎవరికి పెట్టకముందే, పిల్లలకు వండి పెట్టకముందే, మూడికి వండి పెట్టకముందే ఫస్ట్ మాంసం తీసుకురాగానే ఫస్ట్ ఉప్పేసేసి ఉడకబెట్టేసేసి ప్లేట్ నిండా వేసేసేసుకొని సాటుకి వెళ్ళిపోయి వేసేసుకొని సాటుకి వెళ్ళిపోయి లప్ప బడేలు కాకి అన్నం వండవా కూరండ దగ్గు కూడా వస్తుంది. అన్నం వండవా కూరండవా అన్నది మొగుడు అడుగుతాడు. వండుతుందన్నా మాసం ఉడుకుతుంది ఆగు. అంతలాగా అత్త ఎవరో ఒకరు అత్త చొత్తాకి ఏంటి కూర ఏంటి కూర ఆవులా ఇంకా ఉడకలేదు ఆగు ఇప్పుడే పెట్టాను ఉడకబెడుతున్నా అరగంట పట్టిద్ది. అప్పుడు పాపం ఆ ముసలావిడ అడిగేసి చేతులు నొక్కుంటా పాపం వెళ్ళిపోద్ది. అసలు ఎప్పుడు అడగదు, అడగ వాళ్ళు వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయినాక మళ్ళీ దీని కింద చూసావా నిజాలు చెప్తున్నానని సిగ్గు తప్పిందానా, నిజాలు చెప్తున్నానని ఊరోళ్ళకి ఎట్ట పడిపోతుందో కూర్చో. అప్పుడు మాసం ప్లేట్ తీసుకొని ఉడకపెట్టిన ముక్కలండి అయిపోయింది. అలా చేయొచ్చు. ఉడకపెట్టేసేసుకొని ముందే తినేయచ్చు. దాని తర్వాత కూర వండినాక పిల్లలందరూ కొట్టి బోన్సేసి మొగుడు కూడా పాపం తాగేసి వచ్చి పడిపోతే అసలు తిను అని అడగరు. ఎందుకంటే దీంట్లో అంత పవర్ ఉంది. పిత్తపరులు ఇది పెట్టేసాక వాళ్ళు అలాగే అయిపోతారు. మొగుడు అలాగ అయిపోతారు. మొగుడు తల్లిదండ్రులు కూడా అలాగ అయిపోతారు. అప్పుడు మొగుడు ఏం చేస్తాడు పాపం ఎంత తాగేసి వచ్చి ఇలా పడిపోతే అండి తినండి చెయ్యండి అని అడగవసరంలా. ఇది కొనుక్కుంటున్న వాళ్ళు తినండి చెయ్యండి అని అడగవసరంలా. అలా మొత్తం అలా పడిపోతారనమాట. ఎందుకంటే దీంట్లో ఉంది అంత మ్యాగ్నెట్ అనమాట. ఇదే తయారు చేసి నీకు ఇవన్నీ ప్రోడక్ట్స్ మరి ఇవన్నీ మొత్తం ఇదే తయారు చేసిన అనమాట. అయితే అలా ఇంకొక పాయింట్ ఏం చెప్పిందంటే ఇది అన్ని రోజులు ఉన్నంతసేపు అలా చూసి మందులు మార్పులు అన్నీ పెట్టేసేసేసి మొత్తం చచ్చిపోయేంత వరకు కూడా చెయ్యొచ్చు. దీంట్లో అంత పవర్ ఉంది. అప్పుడు పాప టికెట్ తీసుకొని వెళ్ళిపోయినాక అప్పుడు మీరు ఫ్రెష్ లైఫ్ అప్పుడు ముసుగేసుకున్న లైఫ్ ఉండదు. అప్పుడు దాకా ఏమండి అయ్యో చిలిపి ఏమి జోకులు వేస్తున్నారండి చిచ్చి. అయ్యో ఊరు వెళ్దామా? ఏ ఊరు? మీ చుట్టాలింటికా? మీ తోడబుట్టినింటికా? వెళ్దాం ఏముందిలేండి వెళ్దాం. వెళ్తారు ఇట్లా వస్తారనమాట, కూర్చుంటారు. వంట చేసి దగ్గర పెడితే మొగుడు తింటా తిను బడేలు కాకి తిను అంటే నేను ఇప్పుడు తినలే దాని మూతిది. నేను ఇప్పుడు తినను తర్వాత తింటా అన్నీ తింటా ఇప్పుడు ఏముంది అందరితో పాటు మాకు అలా భేదాలు ఉండవని వాళ్ళు అంటారు. ఇక్కడ తినను సరే సాటికి వెళ్ళిపోయి మూడు దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు తిన్నావు నాకు పెట్టావు నువ్వు అడుగుతున్నావా నువ్వు అందు నువ్వే తింటున్నా మీ వాళ్ళ దగ్గరికి వచ్చి నేనే చేస్తున్నా నేను చేస్తున్నా ఆల్రెడీ ఇక్కడ ఇంత పెద్ద డేషాడు అన్నం తినేసేసి ఇంత పెద్ద డేషాడు కూర తినేసేసి వెళ్ళిపోయి మళ్ళీ మొగుడు దగ్గరికి వెళ్ళి ఎడుపులు మారి సాడీలు అలా ఉంటుంది అనమాట. అలా చేసేసి మొగుడిని పంపించేయాలి పంపించాక దాని తర్వాత ఏ దిల్ భరి ఆజా
దిల్బరి ఆజా ఏక్ బార్ ఆజా ఆజా ఊరంతా వచ్చేయండి ఊరంతా వచ్చేయండి ఏక్ బార్ ఆజా 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 ఊరంతా వచ్చేయండి అని ఊరూరు పట్టుకొని మీ ఇష్టం మీ ఇష్టం అస్సలు రెక్కలు వచ్చేస్తాయి అన్నమాట అప్పుడు. ఏది జగదేక వీరుడు అతిలోక సుందరులు శ్రీదేవికి రెక్కలు ఎలాగొచ్చేస్తాయో అందాలలో మహా ఊర్లో ఉన్నోళ్ళు నా చుట్టాలు వాళ్ళ దగ్గరికి వెళతాను కూర్చుంటాను వాళ్ళ దగ్గర మా కుటుంబం గురించి సాడీలు చెబుతాను మా ఊరిలో మహో మహో అందాలు నా మోసపు మాటలన్నీ వినేసి నమ్ముతారు కొంతమంది నమ్ముతారు అందరూ నమ్మరు ఈ బడేలు కాకి మాటలు చూసే వంగిపోతుంది మంచి కూర్చో తల్లి. అలా అండి ఈ పిత్త పరుగులు సావడాయలు ఎండు రొయ్యలు ఎండు చేపలు బిజినెస్ అంటే మెత్తలు అంటే ఇదన్నమాట. ఇంత బిజినెస్లో ఇన్ని కొంపలు ముంచవచ్చు. ఇది తిన్నవారు మీకు ఇష్టం లేదా పిల్లల మీద పిల్లల్ని అలా హింసించవచ్చు. ఇది తిన్నవారు పిల్లల్ని అలా హింసించవచ్చు. వాళ్ళకి ₹1 ఇవ్వకోకుండా వాళ్ళకి రూపాయి సహాయం చేయకోకుండా వాళ్ళని చూడకోకుండా మనవరాలను కానీ కొడుకులు కానీ కోడలు కానీ ఎవరిని కూడా కూతురిని కానీ ఎవరిని కూడా కూతురిని కాదు చూడకోకుండా అలా వదిలేయచ్చు. వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. ఏం గొడవలు అయిపోయినా అబ్బో మీకు సపోర్ట్ చేస్తున్నామని అనుకుంటారు, మేము రాము అలా కూడా మాట్లాడతారు. అంత పవర్ ఉంటుంది ఈ పెడితే పిల్లలకి. అలా సైలెంట్ అయిపోతారు, మంచి అలా పిల్లిలాగా అయిపోతారు. మియావ్ 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 మినయ్యా ఇంకా అని అంటారు. అంటే తెలుగులో ఏంటి నేను రాను అంటారు పిల్లలు. అలా అయిపోతారు. పిల్లలు వచ్చేసేసి తల్లికి ఒక లంకి ఇచ్చేస్తుంది బుల్లెట్ రాజా అని. ఇవి వెళ్ళి నెక్స్ట్ వచ్చినాడు తిరుగు, నేనేమో బైకుల మీద తిరుగుతాను, నువ్వేమో బుల్లెట్ మీద తిరుగు, నేనేమో బైకుల మీద తిరుగుతాను, నువ్వేమో పొలాలు గట్లమ్మట అటు వెళ్ళు, నేనేమో బ్రిడ్జిల కిందకి ఈ కిందకి అటు ఇటు నేను తిరుగుతా సరేనా అని అనేసి ఇద్దరు ఒక కంబాండ్గా నడుచుకుంటున్నారు. ఈ బడేలు కాకి ఈ చిన్న బడేలు కాకి దీని కూతురు అనమాట. ఇద్దరు ఒక కంబాండింగ్గా తిరుగుతూ ఉంటారు. ఇద్దరు ఒక అండర్స్టాండింగ్, చాలా పవర్ఫుల్ అండర్స్టాండింగ్ వీళ్ళిద్దరిది. మామూలు అండర్స్టాండింగ్ కాదు. దీంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ మీరు కొనుక్కున్నారు కాబట్టి అలా పిల్లల్ని కొడుకుల్ని అలా జీవితాలు మార్చచ్చు. ఇంట్లో ఉన్న భర్తని అలా నమ్మించి చివరాఖరికి పంపించచ్చు. అత్తమామలు కూడా చూడుకోకుండా ముద్ద నీళ్ళు పెట్టుకోకుండా దొంగసాటుగా మాసాలు ఉడకబెట్టుకొని ఉడకకముందే కూర ఉప్పు కారాలు వేయకముందే ప్లేట్లు వేసేసుకొని తినేయచ్చు సగం కూర ముక్కలు. అదైపోయాక మళ్ళీ ఇంటి పనులు చేయకపోయినా వాకిలు ఉడకపోయినా ఏం చేయకపోయినా వచ్చిన బంధువుల్ని చూడకపోయినా పట్టించుకోకపోయినా పిల్లలకి స్నానాలు చేయకపోయినా పట్టించుకోకపోయినా అంతకుముందు చూసి ఇప్పుడు ఒకలాగా నటించి అట్లా ఉన్నా కానీ అలా కూడా అడ్జస్ట్ అయిపోతారు. ఇప్పుడు కొంతమంది అడ్జస్ట్ అయిపోతలేదా అలా అదే బాధపడుతున్నారండి నాకు చెప్పి. ఒకప్పుడు ఇలా ఉండే కదా 15 years బ్యాక్ ఎంత మంచిగా ఉండే కదా, పిల్లల స్నానాలు చేయించేది అంత మంచిగా ఉండేది. బడేలు కాకండి అన్నం తింటారా తినండి అని బతులాడి స్నానాలు పోసి బొజ్జగిచ్చి పడుకోబెట్టుకొని అంత లాలిపాలి అంత డ్రామా. కరోనా ఎప్పుడైతే వచ్చి వెళ్ళిపోయిందో అట్లాగే ఇది ఆ క్యారెక్టర్ చేసి కరోనా వచ్చి అట్లా వెళ్ళిపోయింది. ఆ క్యారెక్టర్ వదిలేసేసేసి మంచి అన్న క్యారెక్టర్ యాక్టింగ్ చేసింది కదా ఈ బడేలు కాకిది, మంచి అనే క్యారెక్టర్ యాక్టింగ్ చేసింది కదా, ఆ క్యారెక్టర్ని వదిలేసేసి రియల్ క్యారెక్టర్లోకి వచ్చింది. బొమ్మాలి రియల్ క్యారెక్టర్లోకి వచ్చింది. రియల్ క్యారెక్టర్ అంటే ఏది? ఇప్పుడు ఇదే కొంపలు ముంచుతుంది కదా, వచ్చిన వాళ్ళు చూడకపోవడం, వచ్చిన పిల్లల్ని పట్టించుకోపోవడం, మీరంతా అని అనడము, అలా కాళ్ళతో తన్నుకొని పక్కకి వెళ్ళిపోవడము, ఇల్లు పట్టించుకోపోవడము, ఇంట్లో ఉండకపోవడము, ఈదులు పట్టుకొని తిరగడము, ఇల్లు పని చేయకపోవడం, చెట్లకి నీళ్ళు పెట్టడం, వాకిలు ఉడకపోవడం, దీని ఇష్టాసారం చేయడం, పిల్లలు కొండి పెట్టకపోవడం, ఈదిని పట్టి అట్లా రోడ్ల మీద పడి ఉప్పు చేపలు ఎండు రోజులు అమ్ముకొని తిరగడం. నువ్వెలాగో ఈ ఇదిన
ఇట్టాడు తప్పులు చేసావు, ఇవి బయట వాళ్ళకి అమ్మేవి కాదు ఇవి. అందుకే నేను రేట్లు చెప్పాల. సారీ అండి, నేను ఊరికే అలా చెప్పాను కొంటున్నారని. మీరు కొంటానన్న ఇలాంటి అమ్మకూడదు. ఆయన ఇలాంటి వాళ్ళు లేరులే. ఆయన కొంటాన్న ఇలాంటి నేను తెలుగు తక్కువదని కాదు, దీనిలాగా అలాంటి కొన్నారనుకో కొంపలు నాశనం అయిపోతాయి. దీని కొంప ఎలా నాశనం చేసుకుందో ఇలాంటి కుటుంబాల్లో పెట్టి ఇలాంటి ఐటమ్స్ అన్నీ కుటుంబంలో పెట్టి జీవితాలు నాశనం చేసిందండి. బడేలు కాకి కొంపలు ముంచేసేసింది, జీవితాలు నాశనం చేసేసింది, మట్టు మర్యాదలు అక్కడ చేసింది. తాడి చెట్టు లాంటి పవర్ ఉన్న వాళ్ళు కూడా దాని ఆకులు నరకాలని చూసింది. ఆకులు నరికితే మళ్ళీ సిగిరేసి ఆకులు మొలితే అని దీనికి వెర్రముండకు తెలియదు. ఎన్ని ఆకులు నరుకు, తాడి చెట్టు ఆకులు మళ్ళీ ఆకు మొలిసిద్ది, మళ్ళీ పండ్లు కాయలు ఇచ్చిద్ది. మళ్ళీ దానికి ముంజులు వస్తాయి, తాటికలు అవుతాయి. ఆ తాటికలు నేల మీద పడితే మళ్ళీ అవి తేగలవుతాయి. మేము అలాంటి వాళ్ళమే, మేము తాడి చెట్లు లాంటి వాళ్ళం. మేము ఆ ఆకులు కూడా ఇంటికి కప్పునిచ్చే వాళ్ళలాగా ఉంటాం. దానికి కాయ ముంజలు మళ్ళీ ఎండాకాలం ముంజు తింటే సెలవు తెచ్చేవాళ్ళలాగా పనికొస్తాం మేము. అవి మళ్ళీ అవి మళ్ళీ పండి తాటికాయలు అయితే అవి తినడానికి రుచికరంగా తాటి రొట్టె వేసుకోవచ్చు, తాటి రొట్టె వేసుకోవచ్చు, తాటి గారెలు వేసుకోవచ్చు. అలాగే ఉపయోగిస్తాం మేము, మా ఫ్యామిలీ. అవి మళ్ళీ తాటికాయ తిన్నాక గింజ నేల మీద ఎత్తే మట్లు త్యాగలం అవుతాం. ఆ త్యాగ మంచిగా బస్సులు వెళ్తా, లేకపోతే టైంపాస్ కూర్చొని నలుగురు సంపాడుకుంటే త్యాగలు తినుకుంటే మంచిగా త్యాగరాజులాగా మేము అలా బతికే వాళ్ళం. మా కుటుంబం అక్క చెల్లెలు మేము తాడి చెట్లు లాంటి వాళ్ళమే. నువ్వు గన్నేరు చెట్లు లాంటిదాన్ని, నువ్వు గన్నేరు చెట్లు లాంటిదాన్ని, గన్నేరు పప్పు లాంటిదాన్ని. తాడి చెట్లు కొన్ని వందల వేల చెట్లు ఉంటాయి ఊరికి. తెలంగాణ కానీ ఏ ఏరియా కానీ ఆంధ్ర కానీ ఎక్కడైనా అలాంటి వాళ్ళమే. మా మంచితనం అన్ని ఊర్లు పాకిద్ది. గన్నేరు చెట్టు ఎక్కడైనా ఉంటాం చూసారు, ఎక్కడో అసలు గన్నేరు చెట్టు మొలిసిందంటే నరికేస్తారు. అమ్మ ఏంటి దరిద్రపు చెట్టు మొలిసింది ఇక్కడ, ఎవరైనా పాపం పిల్లలు కోపంతో గన్నేరు పప్పు పీక్కొని తినేస్తారేమో ఆవేశంలో అనేసి నరికేస్తారు. ఎక్కడో అడవిలో అట్ట అడిగినా ఎక్కడో దరిద్రపు కొంపలలో అక్కడక్కడ పెరిగిద్ది, జంగల్లో అక్కడక్కడ. నువ్వు జంగల్లో ఉండాల్సిన దానిది. ఇదండి ఈ బడేలు కాకిది గన్నేరు పప్పు చెట్టు లాంటిది, గన్నేరు చెట్టు లాంటిది. అనవసరంగా ఇంట్లో పడ్డాం రేపదాన అందరికీ ఆ గన్నేరు వాసన చూపించి నువ్వెలాగో ఇసుపు చెట్టు. గన్నేరు చెట్టు అంటే ఇసుపు చెట్టే కదండి, ఎలా ఇసుపు చెట్టు ఇది. అలాగే ఇసుపు కమ్మేసేసేసింది. ఇవెంత కమ్మినా ఎంత చేసినా తాడి చెట్టు ఉండగా తాడి చెట్టుని అందుకోలేరు చూడు. ఎక్కాలంటే ఆ తాటి గల్ల వాళ్ళేమో అంటారు, వాళ్ళు మాత్రమే ఎక్కగలుగుతారు. అంటే మాలాంటి పరిశుద్ధి గల్లోళ్ళే, దేవుడికి భయపడేటోళ్ళే, దేవునికి వాల్యూ ఇచ్చేటోళ్ళే, దేవునికి గౌరవం ఇచ్చి సన్నిధికి వెళ్ళి మోకరించేటోళ్ళే మా చెట్టుని అందుకోగలరు, మా దాకా రాగలుగుతారు. నీలాంటిది ఇలాంటిదంటే ఎన్ని నిందలేసినా, ఎన్ని వేసినా, ఎన్ని కోట్లు తిరిగినా, ఎన్ని పిఎస్లకి వెళ్ళినా, ఎంత చేసినా మాకు ఏంటికి కూడా రాలదు. మా తాడి చెట్టు ఆకులు కూడా ఊడినా మళ్ళీ మొలుస్తాయి. ఎంత చేయాలనుకున్నా మేము అంత సిగిరిస్తూనే ఉంటాం. కూర్చో, అయిపోయింది, ఎక్కువ చెప్పరు మ్యాటర్, కూర్చో. కృంగిపోతుంది, ఊరికే నటించిద్ది. మీరు అందరు చూస్తున్నారు కదా, ఈ బడేలు కాకి నటిస్తుంది, ఊరికే కృంగిపోతుంది అనమాట. కానీ తర్వాత వేసేలే కాలు ఆగుతుల్లా వెళ్ళిపోవాలి. గంప దిగాలి, కొంపలంబడి తిరగాలి, గంప దిగాలి, కొంపలంబడి తిరగాలి. నా చేతిలో ఉందని బిగిసిపోతుంది. ఇట్ట వదిలేనా, కాసేపు పక్క పెట్టానా తిని అసలు కంట్లో ఇసుకబడినట్టు కంటి రెప్పపాటికి వెళ్ళిపోద్ది. ఇటు వెళ్ళిపోద్దో తెలియదు, ఏ గల్లీల్లో ఉంటుందో, ఏ సందుల్లో ఉంటుందో, ఏ కాలనీల్లో ఉంటుందో, ఎక్కడెక్కడ తిరిగిద్దో, లేకుంటే ఏ కోర్టులు అమ్మడి తిరిగిద్దో, ఏ పిఎస్లు అమ్మడి తిరిగిద్దో, లేకుంటే బుల్లెట్ రాజు దగ్గరికి వెళ్ళిపోద్దో. సాయంత్రం అయితే బుల్లెట్ రాజు కావాలి. కొంచెం అంతా ఆ టాబ్లెట్ వేసుకుంటే దీనికి నిద్ర పట్టదు, ఆడికి నిద్ర పట్టదు. ఆడి షుగర్ పేషెంట్ కదా, ఆడికి రోజు అది కావాలంట, దీని వాసన, ఆ వాసన కావాలంట. అందుకనే ఆ వాసన ఆడికి కావాలి, ఆడ అవసరం దీనికి కావాలి. సాయంత్రం 6 అట్లా అయిందంటే చాలు, ఏదో పని ఉన్నట్టు వెళ్ళిపోద్ది. మరి పిల్లలా పట్టించుకోరు, కొడుకులా పట్టించుకోరు, వాళ్ళకే సరిపోద్ది. ఇక కూతురుందా, నో మ్యాటర్, నో ఇల్లే, నో డ్యూటీకి వెళ్ళాల, అక్కడికి వెళ్ళాల, అన్నీ తిరగాలి, చేయాల, నో చదువు అన్నట్టు కొత్త బంగారు లోకంలో నో మ్యాటర్, నో మదర్ సెంటిమెంటు వదిలేస్తుంది.
వెళ్ళా మనం అక్కడికని తిరుగు, కానీ నేను పనిని ఇంటికి వచ్చిన 1 గంటకు వచ్చినా నాకు అడక్కనని ఇద్దరు ఒక ఈక్వల్గా ఒక అండర్స్టాండింగ్ నడుచుకుంటారు. అంత మంచి కుటుంబం, అంత మంచి కుటుంబం అనమాట. అమ్మో చాలా పవర్ఫుల్ కుటుంబం. సరేనండి, ఈ రోజుకైతే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఈ రోజుకైతే ఈ మ్యాటర్తో ఫినిష్ చేస్తాను. ఇలాంటివి పెట్టి కొంపలు, మందు కొంపలు ఎక్కువ ముంచలా, ఎక్కువగా దీని చుట్టుపక్కల, దీని సర్కిల్లో దీన్ని చూసుకున్న వారిని, దీన్ని ఆదరించిన వారిని, దీన్ని పోషించిన వాళ్ళనే, దీనికి రక్త మాంసాలు వచ్చేలాగా తిండి పెట్టిన వాళ్ళనే, దీని ఒంటి మీద బట్ట ఇచ్చిన వాళ్ళనే అంతా హింసించాలనుకుంది. ఇవన్నీ మాకు ఆఫ్టర్ ఆల్ మేమెవరమే తాడి చెట్టు లాంటి వాళ్ళం. ప్రతి కాలానికి ప్రతి ఫలం ఇచ్చిద్ది అన్నట్టు సత్యం నమాజ్ అల్లా అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో మీరు చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.